మంచిది. క్రీస్తునందు ప్రేమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనములు చదువుచున్నాను. దయచేసి గమనించండి, జాగ్రత్తగా వినండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు సంపూర్ణమైన మానవునిగా, సంపూర్ణమైన దేవునిగా ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆ 12 మంది శిష్యులలో ఒక్క శిష్యుడు, 12 మంది శిష్యులలో ఒక్క శిష్యుడైన యోహాను ప్రభువైన యేసు క్రీస్తు దేవుని చాలా ప్రేమించాడు, ఎక్కువగా ప్రేమించాడు, అమితముగా ప్రేమించాడు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు శ్రమల్లో ఉన్నప్పుడు, మరణించే ముందు కూడా ఈ యొక్క యోహాను అనబడే శిష్యుడు, ప్రభువైన యేసు క్రీస్తు దేవుని శిష్యుడు, యేసు ప్రభుదేవుడు శ్రమల్లో ఉన్నప్పుడు, మరణించే సమయంలో, మరణించే ముందు యేసు ప్రభుదేవుని దగ్గర యోహాను అనే శిష్యుడు ఉన్నాడు. యేసు ప్రభుదేవుని ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు మరణించే ముందు తన తల్లి అయిన మరియమ్మ బాధ్యతను ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు తన తల్లి అయిన మరియమ్మ ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు. ప్రేమైన వారలారా, మనమందరం, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తమ తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలి, తల్లిదండ్రులను పోషించాలి, సంరక్షించాలి, వారి అవసరాలు తీర్చాలి. వారు వృద్ధాప్యములో అనగా ముదుసలి వయస్సులో ఉండగా నిర్లక్ష్యము చేయకూడదు. తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, మర్యాద ఇవ్వాలి, వారిని పోషించాలి, సంరక్షించాలి. అలాగున బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తమ తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి ఉండాలి. అలా బాధ్యత కలిగి ఉండడం ద్వారా దేవుడు కుమారులకు, కుమార్తెలకు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే, మేలు చేస్తాడు, దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తాడు, మంచి జీవితాన్ని దయచేసి ఆశీర్వదించి ఆనందకరమైన జీవితము